హో హో బ్రహ్మాయ విష్ణురూపాయ శివతేజస్వరూపిణే జీవకారుణ్యహితాయ ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము 9వ అధ్యాయము. కిరాతకుడు ఇంకను ఇట్లగుచున్నాడు. కిరాతకుడు ఇంకను ఇట్లడుగుచున్నాడు. ఓ ఈ సద్గుణభూషణ విప్రోత్తమ, మీ దర్శన భాగ్యంచే నా పాపములు పటాపంచలైపోయినవి. మీ జ్ఞానబోధను విని మిక్కిలి పవిత్రనైతిని. మీరు నన్ను కరుణించినందులకు నేనెంతయో కృతజ్ఞుడను. మీరు సకల శాస్త్ర కోవిదులుగానున్నారు. మీ నుండి నేను ఇంకనూ ఎన్నియో ధర్మములను నేర్చుకోవాలనుకుంటున్నాను. నా యందు దయతలచి నా కోరికను మన్నించండి. నాకు సద్బోధనలు చేయండి. నేటి నుండి నేను మీ శిష్యుడనై మీ సేవ చేసుకుంటాను. నాకిది చాలు. నేనింతకాలము భార్యాభిత్తులే శాశ్వతమని, ఈ తనువే నిత్యమని తలంచి ప్రేమ పాశములో చిక్కుకొనిపోతిని. అంతేగాని మూర్ఖుడనై పరమార్థంబైన పరమాత్ముని క్షణమైనను స్మరించుకున్నాను స్వామి. అట్టి నా భార్యాపుత్రుల కోసం చేయరాని ఘోర పాప కృత్యములు ఎన్నింటినో చేశాను. నే చేసిన పాపములలో ఒక్కటి కూడా నా భార్యపుత్రుల కంటదని తెలుసుకోలేకపోయాను. నాకు జ్ఞానోపదేశమును చేయండి స్వామి అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ భూషణుడి కాళ్ళపై పడ్డాడు. అంతటా భూషణుడు అమితానంద భరితుడై, ఓ కిరాతకుని మార్చితిని గదా అనే సంతృప్తితో నిట్లు పలికెను. ఓ ఈ కిరాతగా, నీ మనస్సు ఆర్ద్రమైంది. నీవు ఇహలోక పరలోక సుఖములను గురించి తెలుసుకొనగోరుచున్నావు. ఈ మాయా సంసారము నుండి మరలిపోయే మార్గమేదియోననే అన్వేషణలో నున్నావు. అందుకోసమే ఈ వైశాఖ మాస ధర్మములను ఆచరించాలి. అవి అన్నీయూ నీకు విపులముగా వివరిస్తాను. కానీ ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది. కావున ఒకంత నీటి తావును చూచుకొని అక్కడికి పోయి విశ్రమించిన పిదప చర్చించుకుందాము. చల్లని నీడనిచ్చు వృక్షములు, దగ్గరలో నీరు లభించు ప్రదేశం ఏదైనా ఉన్నదేమో పరికించము. ఎండవేడిమికి మిక్కిలి దాహముగా కూడా ఉన్నది అన్నాడు. అంతటా కిరాతకుడు, ఓ ఈ సద్బ్రాహ్మణుడా, ఇక్కడకు సమీపమందొక సరస్సు ఉన్నది. అచ్చట విశ్రాంతి తీసుకుందాము రండని కిరాతకుడు ఆ భూషణుని వెంటబెట్టుకుని అక్కడికి దగ్గరలో గల ఒక కోనేటి వద్దకు తీసుకుపోయెను. ఆ సరస్సు సర్వాంగ శోభితమగు ప్రకృతి సౌందర్యముతో అలరారుచున్నది. చల్లటి గాలులు శరీరమును తాకి పులకింపచేస్తున్నాయి. పక్షుల కిలకిలారావములతోనూ, కోయిలల మధుర కంఠస్వరముతోనూ, లేళ్ళు కుందేళ్ళు మున్నగు సాధు జంతువుల సంచారముతోనూ, పచ్చిక బయళ్లతోనూ, నీడనిచ్చు చక్కటి వృక్షజాలముతోనూ ఆ ప్రదేశము తమ మనస్సుకు ఆహ్లాదమును గొలుపుచున్నది. ఇది చాలదన్నట్లు అచ్చటి గాలులో మలయ మారుతం వలె వీచి మనస్సులను ఎక్కడో విహరింపజేయసాగాయి. ఆ ప్రదేశమంతా చూడముచ్చటగా ఉంది. కిరాతకుడు భూషణుడు ఇద్దరు మనస్సును ఆహ్లాదనందపరచు ఆ ప్రదేశాన్ని చేరుకున్నారు. ఆ సరస్సునందరి నిర్మలమైన నీటిని చూచి విప్రోత్తముడు కడు సంతసించి స్నానం ఆచరించి మధ్యాహ్న వందన విధులను ముగించుకొని ఒక వట వృక్షఛాయలో విశ్రమించసాగాడు. ఇంతలో కిరాతకుడు దగ్గరలో గల పండ్ల చెట్ల యందలి ఫలములను తెచ్చాడు.
యాపిల్ పండ్లు, జామ పండ్లు, దోశ, వెలగ, నేరేడు, మామిడి మున్నగు పండ్లన్నింటినీ భూషణునికి భక్తిపూర్వకముగా అర్పించాడు. బ్రాహ్మణులు బొజ్జలకిచ్చు ప్రాధాన్యమేమిటో అందరికీ తెలిసినదే. అంటే బ్రాహ్మణుడు తిండి ప్రియులని వేరే చెప్పనక్కరలేదు. ఆకలిగొన్న ఆ విప్రభూషణుడు కిరాతకుడు తెచ్చిన పండ్లను కడుపార భుజించి సరస్సులో మంచినీటిని తామర దుప్పలతో త్రాగి మిగుల సంతుష్టుడై కొంతసేపు విశ్రమించాడు. కిరాతకుడును తన దైనందిక కార్యక్రమాలను ముగించుకుని సుష్టుగా తిని బ్రాహ్మణుని కడకు వచ్చాడు. ఇద్దరూ కొంతసేపు విశ్రమించారు. అనంతరము ఆ విప్రోత్తముడు, కిరాతగా నీవు ఏ ఏ ధర్మములను వినాలనుకుంటున్నావు? తక్కువ ఖర్చుతో చేయు ఒక్కొక్క ధర్మము ఒక్కొక్క రీతిగా ఉండును. నీకు ఏ ధర్మములను తెలుపమందువో చెప్పమన్నాడు. ఓ విప్రోత్తమా, నాకి కిరాత జన్మ ఎట్టు సంప్రాప్తించినదే. మంచివారి స్నేహము పుణ్యకారములను ఆచరించుట అనునవి ఎందువలన అబ్బునో, ఎందువలన మంచి బుద్ధులు వచ్చునో, అట్లే ఎందువలన కురులగుదురో మున్నగు విషయములన్నీ నాకు సవిస్తరముగా తెలుపండి స్వామి అని వేడుకున్నాడు. సద్గుణ సంపన్నుడు సద్బ్రాహ్మణుడైన భూషణుడు భుక్తాయాసమున ఒకంత నిట్టూర్చి ఇట్లు చెప్పసాగాడు. కిరాతగా, నీ జాతకం పరిశీలించి తిని పూర్వజన్మమందు నీ ఒక సద్బ్రాహ్మణుడవు. నీ భార్య సుకన్య ఉత్తమురాలు, పతిసేవా పరాయణురాలు, భర్తకు ఎదురు చెప్పదు. ఆమె నిత్యము నీ సేవయందే కాలం వెళ్ళబుచ్చుతుండేది. కానీ నీవు ఆమెను నిర్లక్ష్యం చేశావు, జారుడవైనావు. ఒక వేశ్యాకన్యను చేరదీసి నిత్యము ఆమె ఒడిలో సరస సల్లాపాలు ఆడుతూ ఉండేవాడివి. నీ భార్య సుకన్య పల్లెత్తు మాట అనేది కాదు, ఇద్దరికి సఫర్యలు చేసేది. నీవు వేసతో కులుకుతూ కులభ్రష్టుడవైనావు. నిత్య నైమిత్తికాది కర్మలను విస్మరించావు. శూద్రుని వలె సంచరించి సర్వపాపాలను మూటగట్టుకున్నావు. నీ గౌరవం మంట కలిసింది. అందరిలోనూ చులకన అయిపోతివి. అయినను నీకు బుద్ధి రాక ఆ వేశ్యతోడిదే లోకమన్నట్టు నడుచుకున్నావు. దుర్జన సాంగత్యములో పడి దుష్టడవైనావు. పాపం నీ భార్య నీకును నీ ఉంపుడుగత్తెను సర్వ సఫర్యలు చేసేది. మిమ్ములను సుందరమైన శయ్యపై పరుండబెట్టి తాను మాత్రం ఒక మూలన కుక్కి చాపపై పరుండేది. అయినను నీకు జాలి ఉండేది కాదు. సంపాదించిన ధనరాశులు అయిపోయాయి. నీకు బహుమానముగా వచ్చిన సువర్ణాభరణములన్నింటినో నీ ఉంపుడుగత్తెకు పరం చేశావు. చివరకు అత్తమామలు ఇచ్చిన ఆస్తిని కూడా తెగనమ్మి వేశ్యకు పెట్టినావు. ఆస్తి అంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. నీ వేశ్య నిన్ను చీదరించుకోవటం మొదలుపెట్టింది. చివరకు నీ భార్య మెడలోని మంగళ సూత్రములను కూడా తెగనమ్మి వేశ్యపరం చేశావు. ఇంత జరిగినా నీ భార్య సుకన్య నిన్ను విడవలేదు. పతియే ప్రత్యక్ష దైవమని తలచి ఉత్తమ ఇల్లాలు గదా. ఇలా ఉండగా ఒకనాడు నీకు తీవ్రమైన సుఖరోగం వచ్చింది. నీ దగ్గర చిల్లగవ్వలేదనే నువ్వు రోగిష్టివాడు అయ్యావని గ్రహించిన నీ ఉంపుడుగత్తె మరెవరినో తగులుకొని వానితో లేచిపోయింది. అంతే ఈ సమాజం అంతే మరి. బెల్లం ఉన్నంత వరకే గదా చీమలు పుడతాయి. డబ్బు లేనివాడు ఎందుకో కొరగాడు గదా అనే సామెత. వాంతులు విరేచనములతో నీ ఆరోగ్యం మరింత కుంగిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు, నడవ శక్తి లేదు. ఏ పని చేయాలన్నా తోడి లేనిదే చేయలేని పరిస్థితి నీకు తొడ మీద రాచపుండు వేసి మిక్కిలిగా బాధించసాగింది. పుండు నిండా పురుగులు పట్టి దుర్గంధం కొట్టేవాడివి. నిరాశ నిస్పృహలు ఆవరించటంతో ఒకనాడు నీ భార్యతో, ఏమే, నేను నీ పట్ల మహాపాపం చేశానే. నీవు ఉత్తమ ఇల్లాలివని తెలిసి ఉండి కూడా నిన్ను చాలా హింసలు పెట్టానే. నిన్ను పలుమార్లు అవమానపరిచానే. నీవు నీ భర్తకే కాక ఆతడుంచుకున్న ఉప్పుడుగత్తెకు కూడా ఎనలేని సేవలు చేసి నీ ఓర్పును చాటుకున్నావే. నిన్నెంతో కష్టపెట్టి తినే
పతివ్రత అయిన భార్యను సరిగా చూడని నా జన్మ వృథా, నాకింక నిష్కృతి లేదు, మరణమే శరణ్యమంటూ భార్యను పట్టుకొని పరిపరి విధాలుగా బాధపడుతూ రోధించావు. అంతటా నీ భార్య సుకన్య నిన్ను ఓదార్చుతూ, నాదా ఇకనైనా మీరు మా రారు, నాకదే 10,000, జరిగిన దానికి చింతింపవలదు, మీ వల్ల నాకే కష్టములు అవమానములు జరగలేదు, పతిసేవలో తరించాననే సంతృప్తి కలిగింది. ఆ భగవంతుడే కష్టనష్టములను బాధలను భరించు శక్తి ఇచ్చాడు. మనం చేసుకున్న పూర్వజన్మ పాప పుణ్యఫలమే మనమిప్పుడు అనుభవిస్తున్నాము. మీరు ధైర్యం వహించండి, మీకు తప్పక వ్యాధి నయం అవ్వగలదు అంటూ తన పుట్టింటి నుండి కొంత పైకము తెచ్చి నీకు చికిత్స చేయించినది. నిత్యం పతిసేవ చేయుచు నిన్ను కాపాడుకొనుచు పూజలు చేస్తూ గడపసాగింది. వ్రతములు ఉపవాసములు అన్నింటినో చేసింది. వైశాఖ మాసములో పూజలు చేసినను, సద్బ్రాహ్మణికి దానమిచ్చినను వ్యాధి నయమగునని భర్తతో చెప్పింది. సరేనన్నాను. నీ అనుమతితో నీ భార్య సుకన్య వైశాఖ మాసమందు సుదర్శనుడనే సద్బ్రాహ్మణుని కాళ్ళు గడిగి ఆ జలమును తన శిరస్సుపై జల్లుకొనగా కొన్ని చుక్కలు నీపై కూడా పడ్డాయి. గ్రీష్మతాపంతో బాధపడుతున్న ఆ బ్రాహ్మణునికి దాహమిచ్చి సర్వోపచారములు చేసింది. ఆ బ్రాహ్మణుడు సందర్శించి, వైశాఖ మాసమున నా గ్రీష్మతాపములను తీర్చి నాకు సేద తీర్చిన నీకు శుభములు కలుగాక అంటూ దీవించి తన దారిన తాను పోయాడు. అటుపిమ్మట మరికొంతకాలానికి నీకు ధనుర్వాతం వచ్చి వైద్యుని సలహాపై నీకు మందు ఇవ్వబోతుండగా నీవామె చేతిని కొరుకటచే వాతము ప్రకోపించి మరణించితివి. మరణ సమయమున కూడా నీవు ఉంపుడుగత్తెనే తలుచుకున్న దౌర్భాగ్యుడవు. చనిపోతున్నప్పుడు కూడా వేశ్యామోహము వీడని వాడవు. పతివ్రత అయిన నీ భార్య నీ చితిపై పడి సహగమనం చేయుటచే ఆమె వైకుంఠమునకు పోయి సుఖముగా ఉంది. కానీ నీవు అంత్యకాలమున కూడా ఆ వేశ్యను మరచిపోయినందువల్ల మిక్కిలి పాపాత్ముడవైతివి. అందుచే ఈ జన్మలో కిరాతకునిగా జన్మించితివి. నీవు చేసుకున్న పుణ్యమేమన్నా ఉన్నదంటే అది నీవు నీ భార్యకు వైశాఖ మాసమున సద్బ్రాహ్మణుకు సేవ చేయుటకు అనుజ్ఞ ఇవ్వటమే. ఆనాడు నీ భార్య ఆ సద్బ్రాహ్మణుని దాహం తీర్చినందువల్లనే నాతో నీకు సఖ్యత ఏర్పడింది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సజ్జన సాంగత్యం అబ్బదు కదా. దాన ధర్మాలను తెలుసుకోవాలనే ఇచ్చ జనించదు కదా. ఆ సద్బ్రాహ్మణుని పాదములు కడిగిన జలము నీపై కూడా కొన్ని చుక్కలు పడుట వలన నీకు సజ్జన సాంగత్యం ఏర్పడినది. నాతో పరిచయం కలిగింది. ఆ కాస్త దానికే నీవు పుణ్యాత్ముడవైతివి. కావున నీ జన్మ ఇట్లు కొనసాగింది. ఇప్పుడు నీ మనస్సు నిర్మలమై ఉన్నది. భగవంతుని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస నీలో అధికమవుతున్నది. కావున నీకింకను ఏ ఏ ధర్మమును బోధింపవలెనో తెలుపుము. నీవు పూర్తిగా మారిపోయావు. నీకు శుభములు కలుగుగాక అని భూషణుడు కిరాతకుని అతని పూర్వజన్మ వృత్తాంతమును తెలిపి దీవించాడు. కిరాతకుని మనస్సు చలించింది. అతని కళ్ళమ్మట నీరు కారసాగింది. స్వామి, నేనెంతటి నీచాత్ముడని, పతివ్రత అయిన నా భార్యని హింసించితినా? నేనెంత పాపాత్ముడనో నాకు నిష్కృతి ఉంటుందంటారా? ఉంటే నేనెవరిని కొలవాలి? నిజానికి భగవంతుడే అనేవాడు ఉన్నాడంటారా? ఆ శ్రీమన్నారాయణుడు వైశాఖ మాసమందు సంచరిస్తూ ఉంటాడా? ఇంకనూ మరికొన్ని సందేహములు ఉన్నవి స్వామి. వాటిని కూడా నివృత్తి చేసి పుణ్యం కట్టుకోండి అంటూ కిరాతకుడు భూషణుని ప్రశ్నించసాగాడు. వైశాఖ పురాణము 9వ అధ్యాయము సమాప్తము. ఓ
सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।